వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. వెయిట్ లాస్ అవ్వాలి, అది కూడా చాలా న్యాచురల్ పద్ధతిలో హెల్దీ వేలో అవ్వాలి అని అనుకుంటే 6 మంత్స్లో వెయిట్ లాస్ అయిపోవచ్చు. చాలా వీడియోస్ అండ్ అవన్నీ బయట చూస్తూ ఉంటాం. బట్ ఒక ప్రాపర్ వే, ప్రాపర్ ప్లాన్తో అవ్వాలి అంటే ఒక గైడ్ కూడా కావాలి. సో ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్లో 6 మంత్స్లో వెయిట్ లాస్ అవుతారు. దట్ టు 6 ఎలిమెంట్స్ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ. అవేంటి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ త్రూ స్టార్ట్ చేసినా కూడా నార్మల్గా ఎట్లా స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేస్తారు కొంతమంది. వాకింగో జాగింగో లేదంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది స్ట్రెంత్ ట్రైనింగ్ వైపు వెళ్తూ ఉంటారు. కొంతమంది మిక్స్ ఆఫ్ బోత్ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఏ వేలో వెళ్తే మనం వెయిట్ లాస్ అనేది చాలా సక్సెస్ఫుల్ కావచ్చు? బేసిక్గా మనం ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేయాలంటే లేటెస్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది డిస్కస్ చేయాలన్నమాట. ఏంటంటే చాలా రీసెర్చ్ ప్రూవ్ చేసింది. మనకు హడ్జాబే అనే ఆఫ్రికాలో ఒక ట్రైబ్ ఉంది. ఆ ట్రైబ్ పైన రీసెర్చ్ చేశారు. ఏంటంటే ఒక సిటీలో 24 అవర్స్ ఒక కౌచ్ పైన కూర్చొని జంక్ ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ లేకుండా అట్లానే కూర్చునే మనిషి ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడతారు పర్ డే. అదేవిధంగా ఒక అడవిలో ఉండే ట్రైబల్, అంటే పొద్దున్న లేసి హంటింగ్ పోతే తప్ప వాళ్ళకి ఫుడ్ దొరకదు, రైట్? అటువంటి మనిషి పర్ డే ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడతారని ఒక రీసెర్చ్ చేశారనమాట హడ్జాబే ట్రైబ్ పైన. వాళ్ళకి అస్టానింగ్ రిజల్ట్స్ వచ్చింది. ఏంటంటే ఒక కౌచ్ పొటాటో అంటారు కదా, అంటే ఒక ప్లేస్లో కూర్చొని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా బాగా ఒబేసిటీ ఉండి కదలని ఉన్న దగ్గరే కూర్చొని అక్కడే తిని అక్కడే స్క్రీన్ చూసుకుంటూ ఉండే వ్యక్తి, అదే విధంగా పొద్దున్నుంచి రాత్రి వరకు అడవిలో పోయి హంటింగ్ చేసే వ్యక్తి సేమ్ క్యాలరీస్ ఖర్చు పెడతారు అని ఒక షాకింగ్ రీసెర్చ్ చెప్పింది అనమాట. అట్లా పాసిబుల్ అవుతుంది అంటే వీళ్ళు అట్లీస్ట్ ఎక్కువ కష్టపడతారు కదా, కూర్చున్న దగ్గర ఎక్కడ క్యాలరీస్ ఖర్చు అవుతాయి? యా, దట్ ఈస్ సైన్స్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చేస్తేనే మీకు ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. వీళ్ళు కనబెట్టింది ఏంటంటే మగవాళ్ళు అయితే, మెన్ అయితే 2500 to 3000 కిలో క్యాలరీస్ పర్ డే ఖర్చు పెడతారు. విమెన్ అయితే 2000 to 2500 కిలో క్యాలరీస్, వెదర్ దే ఆర్ ఇన్ సిటీ సెడెంటరీ లైఫ్, లేకపోతే అడవిలోకి పోయి ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా అంతే ఖర్చు పెడతారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎక్సర్సైజ్ అనే ద్వారా అడిషనల్ క్యాలరీస్ ఖర్చు కావు. 2500 to 3000 కిలో క్యాలరీస్ అంతే. మీరు ఎన్ని రోజంతా ఎక్సర్సైజ్ చేసినా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. మేబీ ఇంకొక 100 ఖర్చు పెడతారనమాట, అంతే. ఇదేంటంటే మనకు బీపీ ఎంత ఉంటుంది, నార్మల్ బీపీ ఎంత ఉంటుంది, 120/80 కాన్స్టెంట్ కదా, రైట్? మనకు రెస్పిరేటరీ రేట్ ఎంత ఉంటుంది, 18 ఉంటుంది కాన్స్టెంట్. అదేవిధంగా మనకు హార్ట్ రేట్ ఎంత, 72 కాన్స్టెంట్. అదేవిధంగా మనం పర్ డే ఖర్చు పెట్టే క్యాలరీస్ కూడా కాన్స్టెంట్, అంతకంటే ఎక్కువగా. ఇక్కడ ఏంటంటే ఎక్సర్సైజ్ విల్ నాట్ బర్న్ అడిషనల్ క్యాలరీస్. మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన మీరు అడిషనల్ క్యాలరీస్ ఖర్చు పెట్టరు. కాకపోతే ఏంటంటే బట్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ కాదు అని కాదు, టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్? సో మీరు క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారు, ఈ క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు 2500 to 3000 కిలో క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారు, ఈ క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు బయట నుంచి కార్బోహైడ్రేట్ తీసుకుంటే అవే క్యాలరీస్గా ఖర్చు కావచ్చు, రైట్? లేకపోతే బయట నుంచి జంక్ ఫుడ్ ఫ్యాట్ తీసుకుంటే అవే క్యాలరీస్ కావచ్చు. మన బాడీ ఏంటంటే మన ఫ్యాట్ని ఖర్చు పెట్టాలి, రైట్? బయట నుంచి వచ్చే కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి, బయట నుంచి వచ్చే ఫ్యాట్ అంటే క్యాలరీస్ తగ్గించుకుంటే మన బాడీ ఫ్యాట్ని అవి ఖర్చు పెట్టాలి. అంటే ఈ 2500 రావడానికి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకున్నప్పుడే వెయిట్ తగ్గుతాం. దాంట్లో ఎక్సర్సైజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కొన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ బర్న్ అవుతుంది, కొన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. మీరు కార్బోహైడ్రేట్ బర్న్ అయ్యే ఎక్సర్సైజులు చేస్తే మీ బ్లడ్లో ఉన్న కార్బోహైడ్రేట్ అయిపోతుంది, కార్బోహైడ్రేట్ రిజర్వ్స్ బాడీలో ఉండవు, ఫ్యాట్ రిజర్వ్స్ బాడీలో ఉంటాయి. వెంటనే ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడు ఏంటంటే కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ వస్తాయి. మీకు కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ వస్తేనే మళ్ళీ పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్లు, షుగర్లు, జ్యూస్లు అన్నీ తాగుతాయి. ఏదైతే మీరు ఖర్చు పెట్టారో అవి మళ్ళీ వచ్చేస్తాయి, అంతకంటే ఎక్కువ వస్తాయి. మీరు ఫ్యాట్ బర్న్ అయ్యే ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే మీ బ్లడ్లో కార్బోహైడ్రేట్ అట్లనే ఉంటుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఫ్యాట్ బర్న్ అయ్యే ఎక్సర్సైజెస్ వేరే, కార్బోహైడ్రేట్ బర్న్ అయ్యే ఎక్సర్సైజెస్ వేరే అనమాట. మనకు 9 అడాప్టేషన్స్ ఉన్నాయి. స్కిల్ అంటాము, స్ట్రెంగ్త్ అంటాము, అదేవిధంగా పవర్ అంటాము,
లోకల్ ఎండ్యూరెన్స్ అంటాం, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఏంటంటే జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ చేయాలి. జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే అది ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటామంట. ఆ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు ఫ్యాట్ ఈజ్ ద సబ్స్ట్రేట్ ఫర్ ఎనర్జీ, అంటే ఫ్యాట్ని యూజ్ చేసుకొని మనకు ఎనర్జీ వస్తుంది కాబట్టి ఫ్యాట్ తగ్గుతుంది. ఫ్యాట్ అనేది మనకు కావాల్సినంత రిజర్వ్ ఉంది. మనం ఈరోజు ఒక ఒబేసిటీ ఉన్న మనిషి ఒక్కరోజు 2 నెలలు ఫుడ్ తినకపోయినా ఏమీ కాదు, అంత ఎనర్జీ ఆల్రెడీ వాళ్ళల్లో ఉంది, కాకపోతే యూజ్ చేసుకోవట్లేదు. సో దాన్ని యూజ్ చేసుకోవాలంటే జోన్ 2 కార్డియో ఎక్సర్సైజెస్ చేయాలి. సో జోన్ 2 కార్డియో ఎక్సర్సైజెస్కి వేరే వాటికి డిఫరెన్స్ ఏంటి, సో ఎలా చేయాలి అనేది మనం క్లియర్గా ఎక్సర్సైజ్ సెక్షన్, మనం 6 వెపన్స్ అనుకున్నాం కదా, దాంట్లో ఎక్సర్సైజ్లో క్లియర్గా చెప్తామన్నమాట. అంటే చిన్నపిల్లలు ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, పెద్దవాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి, ఆడవాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి, మగవాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి. మీరు జీవితంలో ఎప్పుడు అసలు ఎక్సర్సైజ్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నారు, మీరు ఈ విధంగా చేయాలి. సో ఆల్రెడీ మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ అటాక్స్ ఉన్నాయి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ ఉన్నాయి, లేకపోతే ప్రీ డయాబెటీస్ ఉంది, హెవీ ఒబేసిటీ ఉంది, మీకు మోకాల పెయిన్స్ ఉన్నాయి. సో వీళ్ళని బట్టి మనము వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అనే ప్లాన్ చేస్తామన్నమాట. సో వెయిట్ లాస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి, జోన్ 2 అంటాం. ఆ జోన్ 2లో కూడా ఏవి చేయాలని మనం క్లియర్గా దీంట్లో మెన్షన్ చేస్తాం. దాంతోపాటు ఎప్పుడైతే మనం హోమియోపతి సపోర్ట్ తీసుకుంటామో ఎక్సర్సైజెస్ అప్పుడు, సో ఇంతకంటే బెటర్గా రిజల్ట్స్ ఇవ్వడానికి మనకు ఫిట్ ఇన్ 6లో పనిచేస్తుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్, హెల్దీ అండ్ ఫిట్ ఇన్ 6 మంత్స్. మనకు తెలిసినవే కాకుండా బయాలజికలీ చాలా విషయాలు ఉంటాయి, దాన్ని మనము ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ మనకు తెలియదు కాబట్టి కూడా తెలియకుండా అవన్నీ అయిపోతూ ఉంటాయి. కాబట్టి సో ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే, నాట్ జస్ట్ ఏదో 5-10 kgs కాదు, ఇంకా అంతకన్నా ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, దిస్ ఇస్ ద వే. సో కింద మెన్షన్ చేసిన నెంబర్కి డూ కాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.